సినిమా టైటిల్ పేరు వచ్చేసి ఎన్టీఆర్ డ్రాగన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కింద ఎటువంటి క్యాప్షన్తో పార్ట్ 1 ఎలాగైతే సలార్కి సీజ్ ఫైర్ పార్ట్ 1 అని పెట్టారో దీనికి ఎటువంటిది పెట్టలేదు. సో చాలామంది ఫ్యాన్స్కి డౌట్ అప్పుడే రేజ్ అయితే అయింది. బ్రో నువ్వు చాలా వీడియోస్లో 2 పార్ట్స్ అని చెప్పావు, ఏంది ఇప్పుడు కింద మెన్షన్ చేయలేదు పార్ట్ 1 అని చెప్పి, దేవరకు కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎందుకు దీనికి మెన్షన్ చేయలేదు అని చెప్పి మీరు అనొచ్చు. మీకే ఆ గ్లిప్స్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఇది సింగిల్ పార్ట్ మూవీ కాదు, డెఫినెట్గా 2 పార్ట్స్ మూవీ అని చెప్పి. ఎందుకు చెప్పండి, అలా ఏదైతే మనకి ఇంట్రడ్యూస్ చేశారో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి, దాంట్లో ఉన్న విలన్స్ దాదాపు 9 మంది ఉన్నారు. ఆ 9 మందితో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫైట్ చేసేది ఎప్పుడు, వాళ్ళని ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనేది ఎప్పుడు, అదంతా ఒక్క పార్ట్ మూవీలో అయిపోతుందా? ఎంత 3 hours పెట్టినా కూడా కంప్లీట్ కాదు. అండ్ ఇంకోటి కూడా, ఈ బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అలాగే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ అని చెప్పి 2గా అయితే డివైడ్ అయితే చేసుకొని ఈ గ్యాంగ్స్ అనేవి సృష్టించారు. ఇక్కడ మనకి చూపించింది మొత్తం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. అసలు గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ ఇంకా సపరేట్గా ఉంది అక్కడ. దాంట్లో ఇంకెంతమంది విలన్స్ ఉన్నారో, దాంట్లో ఇంకెంతమంది ఆ పవర్ఫుల్గా క్యారెక్టర్స్ ఉన్నారో ఇంకా మనకు తెలీదు. కొన్ని పుకార్ల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గారే గోల్డెన్ ట్రయాంగిల్లో కూడా ఉన్నాడు, కాకపోతే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ అంటే ఇంకో డబల్ రోల్ లాగా ఉంటుంది అని చెప్పి కామెంట్స్ అయితే వస్తున్నాయి. బట్ అది ఎంతవరకు నిజమే తెలీదు, అది ఉండకపోవచ్చు కూడా చెప్పలేము. బట్ మనకి ఇది ఫస్ట్ ఇది రూల్ చేయాలి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. అదంతా అయిన తర్వాత అటు సైడ్ వెళ్తాడు. సో అంటే అదంతా ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ చేసి సెకండ్ పార్ట్కి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చేసి ఆ పార్ట్ని జస్ట్ ఒక 6 monthsలో రిలీజ్ చేయడానికి ట్రై అయితే చేస్తారు. ఇది అసలు జరిగే ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.